అలాగే ఉండండి, అలాగే ఉండండి. నువ్వు స్తుతి కొరకే పుడితే, ఒకవేళ ప్రభువును స్తుతించడానికే పుడితే, ఒకవేళ ప్రభు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, క్షేమాన్ని బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి నువ్వు స్తుతించాలని అనుకుంటే ఇంకా ఎటువైపు ఆలోచించద్దు. ఇది దేవుడు ఇచ్చిన మంచి అవకాశం. ప్రభు నాతో చెప్తున్న మాట మీతో చెప్తున్నాను. కొందరు మనసు ఎక్కడో పెడుతున్నారు. హృదయం ఆయనకు కావాల్సిందని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు కనుక మీరు మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తే మీకున్న చిక్కు సమస్యలు, మీకున్న అడ్డుగోడలు, మీకున్న ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడు ఏవైతే దేనితోనైతే బాధపడుతున్నావో, అనారోగ్యం, నీకున్నటువంటి ప్రతి సమస్యలు వచ్చి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నానని చెప్పి సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మనస్ఫూర్తిగా ఆరాధించేద్దాం, మనస్ఫూర్తిగా ఆరాధించేద్దాం, మనస్ఫూర్తిగా ఆరాధించేద్దాం. స్తోత్రం. పౌలు